అప్పుడెప్పుడో అంటే దాదాపు 3.5 దశాబ్దాలకు పూర్వం 3-4 హిట్ సినిమాలు డైరెక్ట్ చేసి తర్వాత క్రియేటివిటీ చచ్చిపోయినట్లు వరుస ఫ్లాప్లతో నెట్టుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇది మేమనే మాట కాదండోయ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ప్రతి బర్నింగ్ ఇష్యూలో నేనున్నానంటూ వేలు పెట్టి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం ఆర్జీవి స్టైల్. ఇక కెలికి వాసన చూడడం అన్న నానుడికి నిజం చేసేలా వ్యవహరిస్తుంటాడు ఈ సోకాల్ డైరెక్టర్. ఆ క్రమంలోనే అమరావతి ఇష్యూలో వేలుపెట్టి తన ప్రాణాలు విలువ కట్టించుకునే ప్రమాదంలో పడ్డాడు. సమాజానికి కంటకంగా మారిన రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి ₹1 నజరానా చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్లో ఆయన పదే ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్విట్టర్ కంప్లైంట్ను తన నుంచి వచ్చిన అధికారిక ఫిర్యాదుగా భావించాలని, తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తనను తానే డైనమిక్ డైరెక్టర్గా ఫీల్ అయిపోయే ఆర్జీవి. ఆర్జీవి దర్శకత్వంలో వస్తున్న వ్యూహం సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాపై టీడీపీ వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా సినిమా విడుదలను కోర్టు తాత్కాలికంగా ఆపేసింది. ఓటీటీ సహా ఇతర డిజిటల్ ప్లాట్ఫాముల్లో ప్రదర్శించవద్దంటూ సూచించింది. సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా ఈ నెల 29న వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవి ప్రకటించి తన పైత్యాన్ని చాటుకున్నాడు. ఆర్జీవి తన కొత్త సినిమా వ్యూహంలో చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా చూపించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు. తమ అభిమాన నాయకులను కించపరచడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాసరావు టీవీ ఛానల్కిచ్చిన చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవి తలకు ₹1 ఇస్తానని అన్నారు. యాంకర్ వారిస్తున్న పదే అవే వ్యాఖ్యలు చేశారు. సమాజం కంటే తనకేదీ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేసిన ఆర్జీవి ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఏపీ పోలీసులకు విన్నపం అంటూ నన్ను చంపేందుకు ₹1 ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై ఆయన్ను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆ టీవీ యాంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇదే తన అఫీషియల్ కంప్లైంట్గా భావించాలంటూ ఎప్పట్లాగే ట్విట్టర్లో ఆర్జీవి పోస్టు పెట్టినట్లు వేడుకుంటున్నారు. మరి ఆయన తిక్క లెక్కలేంటో ఆయనకే తెలియాలి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. దేశంలో ప్రతి ఒక్కరు కొన్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలమ్ చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు.